ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఒకసారి ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూద్దాం. ఈ ఏడిఆర్స్ ఏంటంటే యుఎస్ మార్కెట్లో ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అంటే ఆల్రెడీ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన మార్కెట్ అయిపోయిన తర్వాత ఇవి క్లోజ్ అవుతాయి అనమాట. అరౌండ్ 3:58 అంటే 4 o'clockకి. సో అవి ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ఒక ఐడియా వస్తుంది. యాత్ర ఆన్లైన్ నెగిటివ్గా క్లోజ్ అయింది, ఇన్ఫోసిస్ నెగిటివ్గా క్లోజ్ అయింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే విప్రో కొద్దిగా పాజిటివ్గా ఉంది. అండ్ డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ వచ్చేసరికి కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మనకేంటంటే ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది, కానీ దీంట్లో అగ్రెసివ్గా 2-3% గెయిన్స్ కానీ లాసెస్ కానీ కనిపించట్లేదు. సో దీని నుంచి పెద్దగా మనకు అవుట్కమ్ అనేది రావట్లేదు. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది నిన్న చూసుకున్నట్టయితే టీసీఎస్ రిజల్ట్స్ అనేది ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే స్ట్రీట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేసింది. బట్ స్టిల్ ఏంటంటే ఐటీ సెక్టర్ మొత్తం కూడా అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దాని తర్వాత సర్వీస్ సెక్టారు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక చూసుకుంటే మనం నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ పిఎస్యూ బ్యాంకు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా వెయిటేజ్ సెల్లింగ్ సైడే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అన్నీ కూడా 70% నెగిటివ్లో ఉన్నాయి, ఓ 30-40% మనకి గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మన గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ ఇది అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఓకే, అక్కడ మనం ట్రేడింగ్ వీలో చూద్దాం. అండ్ ముఖ్యంగా డౌ జోన్స్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే అది వచ్చేసరికి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. టాప్ గెయినర్స్ విషయంలో ఫ్రాన్స్ అనేది పాజిటివ్గా ఉంది, అండ్ రష్యా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్ క్యూస్ నుంచి కనిపిస్తుంది. ఏషియా మార్కెట్ జపాన్ ఏం చేస్తుందో చూద్దాం. జపాన్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది స్ట్రాంగ్గా, దట్ ఈస్ గుడ్. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది, వీక్గా ఉంది. దాని తర్వాత ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా వచ్చింది నేను 5:30కి. కోర్ ప్రైస్ ఇండెక్స్ అనమాట, ఇది పాజిటివ్గా ఉంది, దట్ ఈస్ గుడ్. సో దాని తర్వాత యూఎస్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ డేటా అనేది రావడం జరిగింది, అండ్ సిపిఐ డేటా కూడా రావడం జరిగింది. ఇరానీ బేస్, మంత్ ఆన్ మంత్ బేస్. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నెగిటివ్గా ఉంది యూఎస్కి సంబంధించిన డేటా, అండ్ ఆఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ సంబంధించిన డేటా ఇక్కడ నెగిటివ్గా ఉంది. రష్యాకి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది, అది వచ్చేసరికి నెగిటివ్గా ఉంది. బట్ స్టిల్ రష్యా అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ డేటా ఇక్కడ ఆర్ఐసిఎస్ అంటే ఏంటంటే రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ సర్వేయర్స్ హౌస్ ప్రైస్ బ్యాలెన్స్ అంటాం అనమాట. వాళ్ళు సర్వే చేస్తారు ప్రైసెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ప్రస్తుతానికి ఏంటంటే గ్రేట్ బ్రిటన్, లండన్కి సంబంధించిన ఫండమెంటల్ డేటా అయితే నెగిటివ్గా ఉంది. సో ఎక్కువ ఫండమెంటల్ డేటా అనేది రావాల్సింది. దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 2 స్టార్ 3 స్టార్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ అనేది మనకి ఈవినింగ్ 6 వస్తుంది. దాన్ని బట్టి ఏంటంటే యుఎస్ మార్కెట్స్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట ఫండమెంటల్గా. ఇక ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే, సో ఎఫ్ఐఎస్ అయితే మొన్నటిదాకా వరుసగా బై చేసుకుంటూ వచ్చారు, దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 డేస్ కంటిన్యూస్గా. బట్ నిన్నైతే కొంచెం రిలీఫ్ తీసుకున్నారనమాట. 1242 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ నిన్న 436 కోట్లు అనేది బై చేశారు. సో నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 805 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. అది అవుట్ఫ్లో అంటాం మనం సింపుల్గా. సో ఇక్కడ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి కొన్ని స్టాక్స్ అనేది, మీరు ఒకసారి కావాలంటే కూడా పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో ఏంటంటే మనం ట్రేడ్ చేయకూడదు. ఇకపోతే మనకి నిన్న హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ ఐ థింక్ రిజల్ట్స్ ఇచ్చినాయి. సో స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ అయితే బీట్ చేసింది టీసీఎస్. ఈరోజు రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి విప్రో, ఫెడరల్ బ్యాంక్ అనేది రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి. సో ఈ యొక్క 2 పర్టికులర్ స్టాక్లు ఏంటంటే వాలటాలిటీ మనం చూడొచ్చు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనకి 19,500 దగ్గర ప్రస్తుతానికి అది స్టిల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. మొన్న చూసుకున్నట్టయితే 19,450 దగ్గర కొద్దిగా ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ యాడ్ చేశారు. అండ్ 19,600 దగ్గర కొద్దిగా యాడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇంట్రాడేలో మనం చూసుకున్నట్టయితే అన్ని కూడా కాల్స్ ఎక్కువగా యాడ్ చేశారు. యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే కొద్దిగా హైలో సెల్లింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి ఇక్కడ 19,600, 19,500 గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తున్నాయి. అండ్ 20,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, బట్ తగ్గింది. అంటే ఆల్రెడీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఉండొచ్చు.
ఓవరాల్ కాంటెక్స్ట్ అనేది చూసుకున్నట్టు మనకి స్టిల్ కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో స్టిల్ బేరిష్లో ఉంది మార్కెట్, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూద్దాం సడన్ సర్ప్రైజెస్ ఏమైనా ఉన్నాయేమో. ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఒకసారి విక్స్ అనేది చూసుకుందాం. విక్స్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టు మనకి కొద్దిగా కూల్ ఆఫ్ అయింది. డైలీలో ఉన్నామా 1 అవర్ కొద్దిగా కూల్ ఆఫ్ అయింది, 0.7% తగ్గిందనమాట. బట్ ఎనీహౌ మనకు ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. లో విక్స్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. అన్సర్టనిటీ అనేది కూల్ ఆఫ్ అయింది. అండ్ యుఎస్ మార్కెట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర కొద్దిగా మార్కెట్ అనేది ప్రెషర్ తీసుకుంటుంది. 34,510 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు. బట్ ఎనీహౌ ఇది 1, 2, 3 థర్డ్ అటెంప్ట్ అండ్ ఆఫ్ కోర్స్ దీంతో కలిపితే 4th అటెంప్ట్. ఇక్కడైతే ప్రెషర్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో స్టిల్ బుల్స్ అనేది మళ్ళీ ఫైట్ చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి డౌ జోన్స్ అయితే పాజిటివ్గా మూవ్ అయ్యే స్కోప్ కనిపిస్తూ ఉంది. ఇక ఒకసారి నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడే లెవెల్స్ అనేది తీసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఈ యొక్క లెవెల్ అయితే క్రాస్ చేయలేకపోతుంది. 19,523 దగ్గర రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది, టెంపరీ రెసిస్టెన్స్. ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్లో మనం అప్ ట్రెండ్లో ఉన్నాం. బట్ షార్ట్ టర్మ్ అంటే ఇంటర్మీడియట్ ట్రెండ్ అనుకోవచ్చు. ఆ ట్రెండ్ ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేకపోతే నెగిటివ్ ట్రెండ్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎనీహౌ ఇక్కడ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి 19,300 ఈ లెవెల్ డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందంటే కిందకి కొద్దిగా సెల్లింగ్ యాక్టివిటీ అనేది మార్కెట్లో ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే ఒకవేళ లాంగ్ తీసుకోవాలంటే 19,460 పైన మార్కెట్ అనేది క్లోజ్ అవ్వాలి. ఇవి ఇంట్రాడే లెవెల్స్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనకైతే ఒక ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది మార్కెట్ అనేది. సో ఒకవేళ లాంగ్ తీసుకోవాలనుకుంటే మనం ఈ యొక్క 44,930 అనేది క్రాస్ ఓవర్ జరిగితే మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక ఫాలింగ్ వెడ్జ్ అంటాం దీన్ని, సింపుల్గా చెప్పాలి అంటే కూడాను. ఫాలింగ్ వెడ్జ్ అంటే మనం చూసుకున్నట్టయితే ఒక ఇంపల్స్ మూవ్ వచ్చింది, దాని తర్వాత కొద్దిగా కరెక్షన్ ఛానల్ అంటాం, అదైతే కనిపిస్తుంది. ఒకవేళ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి మనం డౌన్ సైడ్ లెవెల్స్ వచ్చేసరికి ఈ యొక్క లెవెల్ 44,447 అనేది కనిపిస్తుంది డౌన్ సైడ్. ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపించింది 44,450 దగ్గర. ఓకే, దీన్ని మనం సిఐపి కాన్సెప్ట్ కింద తీసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి ఒక ఛానల్లో మూవ్ అవుతుంది. హైయర్ ప్రైసెస్ దగ్గర మాత్రమే సెల్లింగ్ చేయాలి. బ్రేక్ డౌన్ అయింది కదా అని ఎక్కడ సెల్లింగ్ చేసినా ఏంటంటే లాస్ వస్తుంది. ఎందుకంటే ఇది కరెక్షన్ వేవ్లో ఉంది. చూడండి, ఎవరి లో దగ్గర ఏంటంటే పెద్దగా కిందకి వెళ్ళట్లేదు. లో బ్రేక్ చేస్తున్నాడు, మళ్ళీ వెంటనే రిట్రేస్ అనేది తీసుకుంటున్నాడు. ఓకే, ఎనీహౌ అవి ఇంట్రాడే లెవెల్స్ వచ్చేసరికి ప్రస్తుతం వాచ్ చేయాల్సింది 44,940 అనేది దాటితే మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. డౌన్ సైడ్ అయితే స్కోప్ ఉంది 44,440 దాకా వెళ్ళడానికి, 430, 440. ఇక గిఫ్ట్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి. సో ప్రస్తుతానికి మనకి ఈ యొక్క రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఏదైతే రేంజ్ అనేది మనం తీసుకున్నామో ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. హైయర్ లెవెల్స్లో ప్రెజర్ వస్తుంది. బట్ చూడండి, స్ట్రాంగ్ గ్యాప్ అప్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయింది లోలో ఈ క్యాండిల్లో, బట్ డైరెక్ట్గా గ్యాప్ అప్ అయింది. సో కొంత ప్రెషర్ అయితే ఉంది, అంటే షార్ట్ రికవరీ అయితే చేస్తున్నారు, కంటిన్యూషన్ లేదు మనకి ప్రస్తుతానికి. సో చూద్దాం ఈరోజు. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి 130 పాయింట్స్ ఉందన్నమాట పాజిటివ్గా. ఇది ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ 19,555 దగ్గర ట్రేడ్ అవుతుంది, 19,555 దగ్గర. అదేవిధంగా మన నిఫ్టీ చూసుకున్నట్టయితే 19,385 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో 85 అంటే ఈ యొక్క 15.400, ఓకే, 165 పాయింట్లు గ్యాప్ అప్ ఉంది. బట్ 165 పాయింట్లు గ్యాప్ అప్ అవ్వదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అదే విషయం ఇంతకుముందు డిస్కస్ చేద్దాం అనుకున్నాం. అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏంటంటే 40-50 పాయింట్స్ ఆర్బిటరీ డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మన నిఫ్టీ వచ్చేసరికి ఒక 40 పాయింట్స్ డిఫరెన్స్లో ట్రేడ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనం ఏంటంటే 165 పాయింట్స్ ఉంది కదా, దీంట్లో ఒక 65 పాయింట్స్ తీసేసుకోవచ్చు. సో 100 పాయింట్స్ అనేది మాత్రమే మనకి గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. సో యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్ సమరీ విషయానికి వస్తే ప్రస్తుతానికి బ్యాంక్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఓవరాల్గా బై అనేది సజెస్ట్ చేస్తుంది నిఫ్టీ బ్యాంక్ అనేది. ఇది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్. అండ్ నిఫ్టీ వచ్చేసరికి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.